హాయ్ ఫ్రెండ్స్. యాంత్ర ఇండియా నుంచి మనకి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే ఐటీఐ చేయకుండా ఐటీఐ వాళ్ళతో సమానంగా ఐటీఐ సర్టిఫికేట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. మీరు ఐటీఐ చేసిన ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ చేయకుండా 10థ్ క్లాస్ కంప్లీట్ చేసినా సరే ఈ నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తే మీకు అప్రెంటిస్‌షిప్ వచ్చిందనుకోండి, ఐటీఐ వాళ్ళు ఎలాగైతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుంటారో 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన మీరు కూడా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అప్రెంటిస్‌షిప్ అయిపోయే టైంకి మీరు కూడా ఐటీఐ వాళ్ళతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నేను చెప్పేది 100% నిజం. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, భారతదేశంలోనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి మనకి 59th బ్యాచ్‌కి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాదాపుగా 3979 వేకెన్సీల్లో ఐటీఐ చేసిన వాళ్ళకి 2843 వేకెన్సీలు, అలాగే ఐటీఐ చేయలేని వాళ్ళకి 1136 వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు. నేను అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 1-2-2026 నుంచి 3-3-2026 అర్ధరాత్రి 11:59 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. 14 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు నాన్ ఐటీఐ అంటే ఓన్లీ 10థ్ క్లాస్ మీద అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా 50% మార్కులు మీకు 10థ్‌లో వచ్చుండాలి. అలాగే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 40% ఖచ్చితంగా వచ్చుండాలి. అలా అయితేనే మీరు 10థ్ క్లాస్ మన అప్రెంటిస్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ ఐటీఐ విషయానికి వచ్చినట్లయితే ఎన్‌సీవీటీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, ఎస్‌సీవీటీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, ఈ రెండిట్లో ఏం చేసినా సరే మీకు మినిమమ్ ఐటీఐలో 50% మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అన్ని అప్రెంటిస్‌షిప్‌లకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్‌లో. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలి? మీరు డైరెక్ట్‌గా ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనమాట, recruitment.gov.in అని చెప్పేసి మీరు దీని ద్వారా అఫీషియల్‌గా అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఫ్రెండ్స్, అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ 10థ్ క్లాస్ మార్కులు, ఐటీఐ మార్కులు అన్ని మార్కులతో సహా అప్రెంటిస్‌షిప్ రిజిస్టర్ ఇంతకు ముందే మన గవర్నమెంట్ సైడ్‌లో ఖచ్చితంగా చేసుకొని ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి అవుతుంది. అంటే 2, 3 అప్లికేషన్‌లు కనుక అప్లై చేస్తే అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఏదైతే మీరు అప్లై చేశారో అది మాత్రమే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా అడుగుతుంది. మీరు దాని ప్రకారమే ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేనట్లయితే వెంటనే మీరు వెళ్లి ఆధార్ కార్డ్ అప్లై చేసి, ఆధార్ కార్డ్ అప్లై చేసిన తర్వాత 14 డిజిట్ ఎన్రోల్‌మెంట్ నంబర్‌తో కూడా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్‌గా మనకి మెరిట్ మీద బేస్ అయి ఉంటుందనమాట. 10థ్ క్లాస్ ఐటీఐ మార్కులు ఐటీఐ వాళ్ళకి, అలాగే 10థ్ క్లాస్ మార్కులు తీసుకొని మనకి ఓన్లీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఈ విధంగా మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. ఇక స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందంటే నాన్ ఐటీఐ అంటే 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రూ. 8,200 ఉంటుంది. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి రూ. 9,600 ప్రతి నెల స్టైఫండ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు తీసుకున్న ట్రేడ్ బట్టి ఐటీఐలో అప్రెంటిస్‌షిప్‌లో 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుందా? 1½ ఇయర్ ఉంటుందా? 2 ఇయర్స్ ఉంటుందా? అన్నది మనకి మీకు వచ్చిన ట్రేడ్ మీద బట్టి అక్కడ అప్రెంటిస్‌షిప్‌లో మీకు డిసైడ్ చేయడం జరుగుతుందనమాట. ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రం 1 ఇయర్ మాత్రం అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుంది. హ్యాపీగా 1 ఇయర్ చేసుకున్న తర్వాత అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ అనేది మనకి మిగతా వాళ్ళు అంటే అన్‌రిజర్వ్డ్‌కి, ఓబీసీ వాళ్ళకి రూ. 200 అలాగే జీఎస్టీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అమ్మాయిలకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్‌కి, అదర్‌కి, ట్రాన్స్‌జెండర్‌కి రూ. 100 ప్లస్ జీఎస్టీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆన్‌లైన్ అప్లై ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, అదే క్యాష్ కార్డు ఈ అన్నింటి ద్వారా కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు. యూపీఐ పేమెంట్ చేసుకుంటే సింపుల్‌గా మనకు చార్జెస్ కూడా పడవు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్‌కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్కింగ్ డేస్‌లో మాత్రమే కాల్ చేయండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అనేది అవుతారు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనకి ఎన్ఎక్సెల్ 1 ఉంది. అంటే ఇందులో ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏ స్టేట్‌లో ఉన్నాయి, ఏ ట్రేడ్‌లో ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంకా క్లియర్‌గా ప్రతి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చదువుకోవచ్చనమాట. అంటే నేను ఎగ్జాంపుల్‌కి మాత్రమే ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే చండీగఢ్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేది టోటల్‌గా 4 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ నాన్ ఐటీఐ మెషినిస్ట్ అనేది 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఎక్స్-ఐటీఐ మెషినిస్ట్ అనేది 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నాన్ ఐటీఐ మెషినిస్ట్‌కి ఎవరు అప్లై చేస్తారో 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎక్స్-ఐటీఐ మెషినిస్ట్‌కి ఎవరు అప్లై చేస్తారో ఐటీఐలో ఎన్‌సీవీటీ గాని, ఎస్‌సీవీటీ గాని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా
ఐటీఐ, నాన్ ఐటీఐ ట్రేడ్‌లు మీకు ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎక్కువైతే ఉన్నాయో చూసుకొని ఐటీఐ చేసుంటే ఐటీఐకి అప్లై చేయండి. నాన్ ఐటీఐ చేసుంటే నాన్ ఐటీఐకి అప్లై చేయండి. ఇక మధ్యప్రదేశ్‌లో గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ మనకి జబల్పూర్‌లో చూసుకున్నట్లయితే నాన్ ఐటీఐ ఫిట్టర్‌కి 30 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఐటీఐ టర్నర్‌కి 16 వేకెన్సీలు. నాన్ ఐటీఐ మెషినిస్ట్‌కి 21 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్ ఇక ఐటీఐ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్-ఐటీఐ ఫిట్టర్‌కి 30 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్-ఐటీఐ టర్నర్‌కి 16 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్-ఐటీఐ మెషినిస్ట్‌కి 21 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ ఉన్న ట్రేడ్‌లన్నీ మీరు చూసుకోండి. ఇందులో మీ ట్రేడ్ ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎక్కువ ఉందో చూసుకొని అక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసినందుకు మీకు తొందరగా అప్రెంటిస్‌షిప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ మధ్యన కాంట్రాక్ట్ జాబ్స్ అంటే కాంట్రాక్ట్ పీరియడే ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ తీయటం లేదు. ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్‌లో మాత్రమే తీస్తున్నాయి. అలా తీసినప్పుడు ఓన్లీ ఎవరైతే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నారో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. కాబట్టి ఈ అవకాశానికి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.